ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక జనాజా వచ్చింది. ప్రజలు ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, సత్ప్రవర్తన గురించి పొగిడారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వాజిబ్ అయిపోయింది, తప్పనిసరి అయిపోయింది. మరొక జనాజా వచ్చింది. ప్రజలు ఆ వ్యక్తి యొక్క దుర్గుణాలు మరియు దుష్ప్రవర్తన గురించి దూషించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వాజిబ్ అయిపోయింది అని. అప్పుడు సహాబా అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మొదటిసారి కూడా వాజిబ్ అయిపోయింది, తప్పనిసరి అయిపోయింది అన్నారు, రెండోసారి కూడా వాజిబ్ అయిపోయింది, తప్పనిసరి అయిపోయింది అన్నారు. ఏంటి వాజిబ్ అయిపోయింది? మీరు పొగిడినటువంటి సత్ప్రవర్తన, మంచి లక్షణాల ఆ వ్యక్తికి జన్నతు వాజిబ్ అయిపోయింది. మీరు ఎవరినైతే చెడ్డ ప్రవర్తన, వాడి యొక్క దుర్గుణాల గురించి చెప్పారో ఆ వ్యక్తి గురించి జహన్నం వాజిబ్ అయిపోయింది అని అన్నారు. ఈ హదీసు సహీ బుఖారీలో ఉంది. హదీస్ నంబర్ 1368, 1367. అలాగే నిసాయి షరీఫ్లో ఉంది 1934, 35, 36. అలాగే ఇబ్నె మాజాలో కూడా ఉంది 1451, 1491, 92. అలాగే సహీ ముస్లింలో ఉంది హదీస్ నంబర్ 949. ఇదే మాటను హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు తన కాలంలో కూడా అన్నారు, వాజిబ్ అయిపోయింది, వాజిబ్ అయిపోయింది అని. కానీ ఆయన వాజిబ్ అయిపోయింది అనే దానిలో, ఆయన చెప్పిన హదీస్లో వాజిబ్ అయిపోయింది అని అన్నారు ఇద్దరు వ్యక్తుల గురించి. వారు సత్ప్రవర్తన గురించి ప్రజలు పొగిడారు. ఆ సత్ప్రవర్తన గురించి పొగిడేటప్పుడు వాజిబ్ అయిపోయింది అన్నారు. ప్రజలు అన్నారు, ఏం వాజిబ్ అయిపోయింది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలాగైతే చెప్పారో నేను కూడా అలాగే చెప్పాను అన్నారు. అంటే మీరు సత్ప్రవర్తన గురించి పొగిడారు కాబట్టి ఆ వ్యక్తికి స్వర్గం వాజిబ్ అయిపోయింది అని అన్నారు. మరి ఆ తర్వాత హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హుతో అడిగారు, ఎంతమంది సాక్ష్యం ఇవ్వాలి? 4 గురించి అన్నారు. 3 సాక్ష్యం ఇచ్చిన, 4 సాక్ష్యం ఇచ్చిన, 2 సాక్ష్యం ఇచ్చిన అని అన్నారు. ఒకరి గురించి ప్రస్తావన రాలేదు. ఎందుకంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆకాశాల్లో దైవదూతలు ఎలాగైతే ఒక మంచి వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తారో మీరు కూడా భూలోకంలో సాక్షులు అని అన్నారు.